ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్నటి వరకు పసుపు చక్కెర చుట్టే తిరిగిన పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకున్నాయా? గత ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేసిన పసుపు బోర్డు అంశంలానే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు ఎత్తుకున్న నినాదం ఏంటి? రెండు ప్రధాన జాతీయ పార్టీలు గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు ఎందుకు తెరపైకి తెచ్చాయి? గల్ఫ్ కార్మికుల విషయంలో జాతీయ పార్టీల స్టాండ్ ఏంటి? పార్టీల ప్రకటనలు పార్లమెంట్ ఎన్నికల కోసమేనా లేక నిజంగా సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇందూరు పార్లమెంట్లో గల్ఫ్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఎంపీ ఎన్నికల వేళ గల్ఫ్ కార్మికుల ఓట్ల చుట్టే రాజకీయం నడుస్తున్నట్టు కనబడుతోంది. నిజామాబాద్లో రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మికుల జపం చేస్తున్నాయట. గత నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ చుట్టే తిరిగిన పాలిటిక్స్ ఈసారి ఎన్నికల్లో సరికొత్త మలుపు తీసుకున్నాయట. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసినట్టుగా ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు అంశం ప్రభావితం చేయనుందని గ్రహించిన రెండు ప్రధాన జాతీయ పార్టీలు గల్ఫ్ బోర్డు ప్రధాన అంశంగా తెరపైకి తెచ్చాయట. ఇందూరు పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా గల్ఫ్ కార్మిక కుటుంబాల ఓట్లున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు గల్ఫ్ ఓట్లపై దృష్టి సారించాయి. వారిని, వారి కుటుంబాల ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తూ మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమై గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన చూసిన బీజేపీ నేతలు గల్ఫ్ ప్రవాసీ సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని అనౌన్స్ చేసిందట. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గల్ఫ్ ఓట్ల కోసం విదేశాల్లో పర్యటించి కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. 2019 ఎన్నికల సమయంలో సైతం అరవింద్ గల్ఫ్ ఓటర్లపై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తున్న వేళ ఈసారి పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే గల్ఫ్ కార్మికుల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ బోర్డు డ్రామాలు చేస్తోందంటూ ఎంపీ అరవింద్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీంతో పాటు ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తనను గెలిపిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్లో గళమెత్తుతానని చెప్తున్నారు. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతో గల్ఫ్ ప్రత్యేక నిధి ఏర్పాటు హామీ ఎందుకు నెరవేర్చలేదని గల్ఫ్ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయట. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 100 కుటుంబాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాయి. 7 నియోజకవర్గాల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లున్నాయి. ఎన్నికల సమయంలో గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్, ప్రత్యేక నిధి అంటూ పార్టీలు హామీలైతే ఇస్తున్నాయి కానీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యల్ని పట్టించుకోవటం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గల్ఫ్ ఓట్లపై దృష్టి సారించిన అధికార పార్టీ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై సీఎం రేవంత్ ప్రకటన చేయడంతో బీజేపీ సైతం గల్ఫ్ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోందట. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రధానితో కీలక ప్రకటన చేయించాలని ఉత్తర తెలంగాణ నేతలు ఆశిస్తున్నారట. అయితే ఓట్ల కోసమే తమను వాడుకుంటున్నారని బాధిత కుటుంబాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చక్కెర కర్మాగారం తెరిపించడం, 2019లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం కీలక పాత్ర పోషించింది. పసుపు బోర్డు హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి అరవింద్ని పసుపు రైతులు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంశం తెరమీదికి వచ్చింది. ఆ లోక్సభ నియోజకవర్గంలో కుల, సామాజిక ఓటర్ల కన్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. అందుకే గల్ఫ్ కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇన్నాళ్లు గల్ఫ్ కార్మికుల ఊసెత్తని హస్తం పార్టీ ఎన్నికల కోసమే గల్ఫ్ బోర్డు అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నాయి. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ విశేషంగా కృషి చేసిందని, గల్ఫ్లో చిక్కుకున్న వారిని అనేకసార్లు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చిందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అంటున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల కోసం నరేంద్ర మోడీ పాటుపడుతున్నారని ప్రజలకు వివరిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో చక్కెర కర్మాగారం, మొన్న పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంశాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా మారాయి. గల్ఫ్ ఓటర్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఇది అంటూ చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం గతంలో గల్ఫ్లో చిక్కుకున్న వారిని ఇండియాకు రప్పించామని గుర్తు చేస్తున్నారట. మరి చివరికి గల్ఫ్ ఓటర్లు ఎవరికి జై కొడతారు, ఎవరిని నయ్యంటారో చూడాలి.